నెక్స్ట్ టాపిక్ అసెస్మెంట్. దీన్ని షార్ట్ క్వశ్చన్ అడగొచ్చు. ఇంకా క్వశ్చన్ కన్ఫ్యూజ్ చేయడానికి ఎక్స్ప్లెయిన్ ద లా అండ్ ప్రొసీజర్ ఆఫ్ అసెస్మెంట్ అని కూడా అడగొచ్చు. మనం సింపుల్గా అసెస్మెంట్ అంటే ఏందో చూద్దాం. అసెస్మెంట్ అంటే ఎప్పుడైతే అసెస్సీ ఏం చేస్తాడు, ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్లో భాగంగా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని సబ్మిట్ చేస్తాడు. అయితే అసెస్సీ సబ్మిట్ చేసిన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఎగ్జామినింగ్ చేసే ప్రాసెస్ ఎవరు ఎగ్జామినింగ్ చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అసెస్సీ ఫైలింగ్ చేసిన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఎగ్జామినేషన్ చేసే ప్రాసెస్ని అసెస్మెంట్ అంటాము. ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినింగ్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ by the income tax department is called as assessment. Assessment lo it also includes reassessment and best judgment assessment kuda untayi. So assessment also includes reassessment as well as best judgment assessment. So దీనికి సంబంధించిన లా ఏంటి? అసెస్మెంట్ అన్నప్పుడు సెక్షన్ 140 అదేవిధంగా 143, 144. సో ఈ సెక్షన్ 144, 143, 140 ఈ సెక్షన్స్ అనేవి అసెస్మెంట్ టాపిక్స్ని డీల్ చేస్తాయి. లా వచ్చేసి వీటిలో ఉంటుంది. అయితే అసెస్మెంట్లో 4 టైప్స్గా ఉంటుంది. అసెస్మెంట్ యొక్క ప్రొసీజర్ ఎన్ని టైప్స్లో ఉంటుంది? 4 టైప్స్. సెల్ఫ్ అసెస్మెంట్, సెకండ్ వన్ సమ్మరీ అసెస్మెంట్, థర్డ్ వన్ స్క్రూటినీ అసెస్మెంట్, ఫోర్త్ వన్ బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి సెల్ఫ్ అసెస్మెంట్ సెక్షన్ 140A, సెల్ఫ్ అసెస్మెంట్ సెక్షన్ 140A, సమ్మరీ అసెస్మెంట్ సెక్షన్ 143 subsection 1, second one summary assessment section 143 subsection 1, scrutiny assessment section 143 subsection 3, best judgment assessment section 144. అసెస్మెంట్ అంటే ఈ 4 టైప్స్ అవి ఉంటాయి దీంట్లో. సో ఇక్కడ సెల్ఫ్ అసెస్మెంట్ అంటే ఏంటిది? వేర్ ఎనీ ట్యాక్స్ ఈస్ పేయబుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎనీ రిటర్న్. సో మనం ఏదైతే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఫర్నిష్ చేస్తామో దాని మీద ఈ సెల్ఫ్ అసెస్మెంట్లో ఏమేం చేస్తారంటే ద అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ ఆల్రెడీ పెయిడ్ అండర్ ఎనీ ప్రొవిజన్ ఆఫ్ దిస్ యాక్ట్. ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది? ఏదైతే ఈ యాక్ట్ ద్వారా ఎంత అమౌంట్ ఆఫ్ ట్యాక్స్ పే చేయాలనో అది పెయిడ్ అవుతుంది. ఎనీ ట్యాక్స్ కలెక్టెడ్ ఆర్ డిడక్టెడ్ ఎట్ సోర్స్లో ఏమైనా ట్యాక్స్ కలెక్టెడ్ కావడం కానీ డిడక్ట్ చేయడం కానీ జరిగిందా? అదేవిధంగా ఎనీ రిలీఫ్ ఆఫ్ ట్యాక్స్ ఆర్ డిడక్షన్ క్లెయిమ్డ్ అండర్ దిస్ సెక్షన్ 90A, సెక్షన్ 90 ద్వారా కానీ సెక్షన్ 91 ద్వారా కానీ డబుల్ ట్యాక్సేషన్ రిలీఫ్స్ అనేవి జరిగాయా అనేది చూసుకోవడం. అదేవిధంగా ఎనీ రిలీఫ్ ఆఫ్ ట్యాక్స్ క్లెయిమ్డ్ స్పెసిఫైడ్ టెరిటరీ అవుట్ సైడ్ ఇండియా కానీ ఉంటే సెక్షన్ 90A ప్రకారం రిలీఫ్ ఆఫ్ ట్యాక్స్ అనేది క్లెయిమ్ అవుతుంది. అంటే సెక్షన్ 90, సెక్షన్ 90A, సెక్షన్ 91 ద్వారా రిలీఫ్స్ ఏమైనాయో అవి చెక్ చేస్తాం. ఎనీ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్డ్ టు బి సెట్ ఆఫ్. కొన్ని ట్యాక్స్ క్రెడిట్ అనేవి సెట్ ఆఫ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ సెట్ ఆఫ్ కింద ఏమైనా ట్యాక్స్ క్రెడిట్స్ అని ఉన్నాయని చూసుకోవడం అనేది ఈ సెల్ఫ్ అసెస్మెంట్లో జరుగుతుంది. నెక్స్ట్ సమ్మరీ అసెస్మెంట్లో ఏం జరుగుతుంది? టోటల్ ఇన్కమ్ ఆర్ లాస్ షెల్ బి కంప్యూటెడ్ ఆఫ్టర్ మేకింగ్ ద ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్. సమ్మరీ అసెస్మెంట్లో టోటల్ ఇన్కమ్ కానీ లాస్ కానీ కంప్యూట్ చేయడం జరుగుతుంది కొన్ని ఫాలోయింగ్ అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత. ఏంటవి? ఎనీ అరిథమెటికల్ ఎర్రర్ ఇన్ ద రిటర్న్. సో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అసెస్సీ తన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ని ఫర్నిష్ చేస్తాడు. దాంట్లో వీళ్ళు ఏం చేస్తారు? ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటున్నాం. సో ప్రాసెస్ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంట్లో ఏం జరుగుతాయో చూసాం. అదేవిధంగా సమ్మరీ అసెస్మెంట్లో ఏం ఎగ్జామినేషన్ జరుగుతుంది? అరిథమెటికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ఇన్కరెక్ట్ క్లెయిమ్స్ ఉన్నాయా,
ఏదైతే లాస్ క్లెయిమ్ చేస్తున్నారో అవి డిస్అలవెన్స్ ఉందా, అలో లేకుండా ఉందా, ఏవైతే ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తున్నారో అవి డిస్అలవెన్స్ ఏమైనా ఉన్నాయా, ఈ విధంగా వీళ్ళు అడ్జస్ట్మెంట్ చేయడం కానీ జరుగుతుంది. సో సమ్మరీ అసెస్మెంట్లో ఏం జరుగుతుంది, అడ్జస్ట్మెంట్స్, అదేవిధంగా అర్థమెటికల్ ఎర్రర్స్, అదేవిధంగా ఇన్కరెక్ట్ క్లెయిమ్స్ ఏమైనా ఉన్నాయో ఆ ఎగ్జామినేషన్ అనేది చేయడం జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. సో మనం ఇప్పుడు సమ్మరీ అసెస్మెంట్ చూసాము. సెల్ఫ్ అసెస్మెంట్లోమో ఎంత అమౌంట్ ట్యాక్స్ పే చేయాలి, పే చేశారా, ఎంత అమౌంట్ డిడక్ట్ అయింది, కరెక్ట్ అయింది చెక్ చేయడం కానీ, రిలీఫ్స్ ఏమున్నాయో అంతవరకు సెల్ఫ్ అసెస్మెంట్లో చూస్తాం. సమ్మరీ అసెస్మెంట్, సెల్ఫ్ అసెస్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఏంటిది, స్క్రూటినీ అసెస్మెంట్. స్క్రూటినీ అసెస్మెంట్ అదేవిధంగా బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్. ఈ స్క్రూటినీ అసెస్మెంట్ అనేది సెక్షన్ 143 సబ్ సెక్షన్ 3 డీల్ చేస్తుంది. సో సెక్షన్ 142 కింద ఫస్ట్ నోటీస్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది సెక్షన్ 142 కింద. సో ఆ సెక్షన్ 142 కింద ఏదో నోటీస్ ఇష్యూ చేశారో ఆ సెక్షన్ 142 కింద ఏదైతే నోటీస్ ఇష్యూ చేశారో దానికి సంబంధించిన హియరింగ్స్ కానీ, ఎవిడెన్స్ కానీ, సో ఇలాంటివన్నీ స్క్రూటినీ అసెస్మెంట్లో జరుగుతుంది. సో ఏదైతే ఆఫ్టర్ హియరింగ్ సచ్ ఎవిడెన్స్ అసెస్సీ మే ప్రొడ్యూస్ సమ్ ఎవిడెన్స్, అసెసింగ్ ఆఫీసర్ మే రిక్వైర్ స్పెషల్ పాయింట్స్, రిలవెంట్ మెటీరియల్స్ ఏమున్నాయో, రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా ఈ స్క్రూటినీ అసెస్మెంట్లో స్క్రూటినైజ్ చేయడం జరుగుతుంది. ఎంత సమ్ పే చేయాలి, టోటల్ ఇన్కమ్ అసెస్మెంట్ కానీ, లాస్ ఆఫ్ అసెస్సీ కానీ, ఇవన్నీ స్క్రూటినైజింగ్ అనేది స్క్రూటినీ అసెస్మెంట్లో జరుగుతుంది. బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్, ఒకవేళ ఎనీ పర్సన్ ఫెయిల్స్ టు మేక్ ద రిటర్న్ అనేది ఫెయిల్ చేశాడు, సో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఫర్నిష్ చేయలేదు, అప్పుడు ఏ యాక్షన్ తీసుకోవాలి, ఏం చేయాలి, దానికి జడ్జిమెంట్ ఏంటిది అనేది వీళ్ళు ఎగ్జామిన్ చేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఫెయిల్స్ టు అంటే ఫర్నిషింగ్ ద రిటర్న్స్ని, ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఫెయిల్ అవుతే, ఏదైతే నోటీసెస్ ఇష్యూ చేసినప్పుడు దానికి సంబంధించి ఆ టర్మ్స్ ఆఫ్ ది నోటీస్తోని ఫెయిల్స్ టు కంప్లై అవుతే, అదేవిధంగా అసెసింగ్ ఆఫీసర్ ఏం చేస్తాడంటే ఆ రిలవెంట్ మెటీరియల్స్ కానీ అవతల పార్టీని అసెస్సీని కూడా ఒక ఆపర్చునిటీ కల్పిస్తారు. అసెస్సీకి ఏం చేస్తాడు, ఎందుకు ఆ ఫర్నిషింగ్ ఆఫ్ డీటెయిల్స్ ఎందుకు చేయలేదు, ఆ రిటర్న్స్ అనేది ఎందుకు చేయలేదని చెప్పేసి అతన్ని హియర్ చేయడానికి ఒక ఆపర్చునిటీ కల్పిస్తాడు. సో అసెస్మెంట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ లాస్ని మళ్ళీ జడ్జిమెంట్ చేసి డిటర్మైన్ చేస్తాడు ఎంత అమౌంట్ పే చేయాలని చెప్పేసి. అసెసింగ్ ఆఫీసర్కి మళ్ళీ నోటీస్ ఇవ్వమని చెప్పేసి అసెస్సీకి ఒక ఆపర్చునిటీ కల్పిస్తాడు. ఆన్ ద టైమ్ అండ్ డేట్ ఆ నోటీస్ ద్వారా మళ్ళీ అసెస్సీ ఎంతవరకు రిప్లై ఇస్తుందో చూడడం జరుగుతుంది. ఇలా ఎవరైతే అసెస్సీ అనేవాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఫైలింగ్ చేయకుంటే వాడికి ఒక హియరింగ్ ఆపర్చునిటీ కల్పించి మళ్ళీ ఇంకొక ఆపర్చునిటీ కల్పించడం అనేది బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్లో జరుగుతుంది. సో ఇప్పటిదాకా మనం చూసిన టాపిక్ ఏంటిదంటే అసెస్మెంట్. దాంట్లో 4 టైప్స్ ఉంటాయి: సెల్ఫ్ అసెస్మెంట్, సమ్మరీ అసెస్మెంట్, స్క్రూటినీ అసెస్మెంట్, బెస్ట్ జడ్జిమెంట్ అసెస్మెంట్. బెస్ట్ జడ్జిమెంట్ అన్నది 144, స్క్రూటినీ 143, అదేవిధంగా సెల్ఫ్ అసెస్మెంట్ 140A, 143(1) వచ్చేసి సమ్మరీ అసెస్మెంట్. ఈ 4 టైప్స్లో అసెస్మెంట్ ఉంటుంది. సో ఇది కాన్సెప్ట్ ఆఫ్ అసెస్మెంట్. నెక్స్ట్ టాపిక్ అసెస్సీ. అదేవిధంగా ఒకవేళ పర్సన్ అని కానీ, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అని కానీ, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్, ఇవి ఆ పర్సన్లో ఉండే టైప్స్. అంటే ఇక టాపిక్ ఏంటిది మనకి మేజర్గా అసెస్సీ అనేది మెయిన్ టాపిక్, ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్ అసెస్సీ. సో ఈ అసెస్సీలో ఆ డెఫినేషన్ ఇచ్చేటప్పుడు మనకు వర్డ్ వాడతాం పర్సన్ అని. అకార్డింగ్ టు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 పర్సన్ అంటే వేటిని పర్సన్ అంటాం, హ్యూమన్ బీయింగ్సేనా లేకుంటే ఇంకా వేటిని మనం పర్సన్ అంటాం. సో ఇక్కడ పర్సన్ అనేది దానికి సెపరేట్గా మళ్ళీ డెఫినేషన్ ఇస్తాం. అండ్ మేజర్ డెఫినేషన్ వచ్చేసి అసెస్సీ. ఆ అసెస్సీలో 4 కేటగిరీస్ ఉంటాయి. సో దాంట్లోనే ఇన్బిల్ట్గా మనకి అసెస్సీ టాపిక్లోనే డీమ్డ్ అసెస్సీ, రిప్రజెంటేటివ్ అసెస్సీ, అసెస్సీ ఇన్ డిఫాల్ట్. సో అసెస్సీ ఇన్ డిఫాల్ట్ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది.
ఫస్ట్ పాయింట్, అసెస్సి అంటే ఏంటి? అసెస్సి ASSESSEE. ఇక్కడ సెక్షన్ 2 బ్రాకెట్లో 7 చూడండి. అసెస్సి ఫస్ట్ యూనిట్లో మనం ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్ అన్నప్పుడు సింపుల్గా సెక్షన్ 2 సబ్సెక్షన్ 9, అదేవిధంగా సెక్షన్ 2 సబ్సెక్షన్ 34 యాజ్ వెల్ యాజ్ సెక్షన్ 3, ఇవి అసెస్మెంట్ ఇయర్కి ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన సెక్షన్స్. ఫస్ట్ యూనిట్లో మనకి ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్, రెసిడెన్షియల్ స్టేటస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. షార్ట్ క్వశ్చన్ కానీ, లాంగ్ క్వశ్చన్ కానీ, లేకుంటే పార్ట్ సి కానీ 100% అడిగే క్వశ్చన్ అది. అదేవిధంగా వాటితో పాటు మిగతా ఇంపార్టెంట్ అంటే అసెస్సి. సో ఈ అసెస్సి టాపిక్ సంబంధించిందే పర్సన్. దీంట్లో మనకు ఇన్బిల్ట్గా కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి. పర్సన్ అనే పదం వచ్చేసరికి పర్సన్ అని చెప్పేసి ఇండివిజువల్ అడగవచ్చు, లేకుంటే దాంట్లో AOP అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే ఏంటి, లేకుంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఏంటని చెప్పేసి మనకు అడగవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం 2 సెక్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఏంటవి? సెక్షన్ 2 సబ్సెక్షన్ 7. సెక్షన్ 2 సబ్సెక్షన్ 7. ఇక్కడ సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 అనేది ఏంటది? అసెస్సి. అసెస్సి అంటే సెక్షన్ 2 సబ్సెక్షన్ 7. అదేవిధంగా సెక్షన్ 231 పర్సన్ అంటే దేని డిఫైన్ చేస్తుంది? సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 అనేది పర్సన్ డిఫైన్ చేస్తుంది. అసెస్సి వెరీ 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 ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్. సెక్షన్ 2 బ్రాకెట్లో 7 దాన్ని ఏమంటామంటే సబ్సెక్షన్ 7. సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 that defines the అసెస్సి. సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 that defines the పర్సన్. ఈ అసెస్సి అంటే according to section 2 subsection 7, assessee means a person. Assessee means a person by whom, ఎవరైతే పర్సన్ ఉంటారో అతని ద్వారా, by whom any tax or any other sum of money is taxable. ఎవరైతే పర్సన్ by whom any tax or other sum of money is payable under this act. ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారా ఎవరైతే పర్సన్ ద్వారా ఏదైతే ట్యాక్స్ కానీ అదర్ సమ్ ఆఫ్ మనీ పేయబుల్ అవుతుందో ఆ పర్సన్ని అసెస్సి అంటాము. సో ఈ అసెస్సి అనే దాన్ని డిఫైన్ చేయడానికి 4 కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ అంటే ఫస్ట్ కేటగిరీలో ఒక ఇండివిజువల్గా చెప్తాం. అంటే ఎవరైతే పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ ఏదైతే ఈ యాక్ట్ ప్రకారం ఏదైతే ప్రొసీడింగ్ ఉంటుందో, అండర్ దిస్ యాక్ట్ ఎనీ ప్రొసీడింగ్ ఎవ్రీ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్. ఇక్కడ పర్సన్ అంటే అసెస్సి అంటే ఎవరంటే ఎవ్రీ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ ఎనీ ప్రొసీడింగ్ అండర్ దిస్ యాక్ట్. ఎవరైతే పర్సన్ ఉంటారో ప్రతి పర్సన్ ఆ యొక్క పర్సన్కి రెస్పెక్ట్గా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దట్ పర్సన్ ఎనీ ప్రొసీడింగ్ అండర్ దిస్ యాక్ట్ ఏదైతే ఈ యాక్ట్ ద్వారా ప్రొసీడింగ్ కానీ ప్రొవిజన్ కానీ హ్యాస్ బీన్ టేకెన్ ఫర్ ద అసెస్మెంట్ ఆఫ్ హిస్ ఇన్కమ్. సో ఏదైతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ద్వారా ఏదైతే ప్రొసీడింగ్ కానీ ఏదైతే ప్రొవిజన్ కానీ ఎవరైతే పర్సన్ ఎవ్రీ పర్సన్ వాటికి సంబంధించిన ఇన్కమ్ని అసెస్మెంట్ చేయడం జరుగుతుందో ఆ పర్సన్ని అసెస్సి అంటాము. అదేవిధంగా ఎవరైతే పర్సన్ ఇంకో పర్సన్కి సంబంధించి ఇతన్ని రిప్రజెంట్ చేయడం కానీ ఈ పర్సన్కి సంబంధించి డిటర్మైనింగ్ ద లాస్ కావడం కానీ లేకుంటే డిటర్మైనింగ్ ద రీఫండ్. సో ఒక పర్సన్ ఆ పర్సన్కి సంబంధించి ఇన్కమ్ని అసెస్మెంట్ చేసే పర్సన్ని అసెస్సి అంటాం. ఎవరైతే పర్సన్కి సంబంధించి లాస్ అనేది డిటర్మైన్ చేస్తామో ఆ పర్సన్ని అసెస్సి అంటాం.
ఎవరైతే పర్సన్ సంబంధించి డిటర్మైనింగ్ ద రీఫండ్ ఆ పర్సన్ని అసెస్సీ అంటాము. ఇదే కాకుండా సెకండ్ కేటగిరీ ఏంటది? డీమ్డ్ అసెస్సీ. ఎవరైతే పర్సన్ ఎనదర్ పర్సన్ని డీమ్డ్ చేస్తాడో ఆ పర్సన్ని డీమ్డ్ అసెస్సీ అంటాము. ఏ పర్సన్ హూ ఈజ్ డీమ్డ్ టు బి అసెస్సీ ఫర్ సమ్ అదర్ పర్సన్, వేరే పర్సన్కి బదులు ఈ పర్సన్ని డీమ్డ్ టు బి అసెస్సీ అవుతే ఆ పర్సన్ని డీమ్డ్ అసెస్సీ అంటాము. దానికి ఎగ్జాంపుల్ చూస్తాం మనం. అదేవిధంగా అసెస్సీ ఇన్ డిఫాల్ట్, ఈ పర్సన్ని కూడా మనం అసెస్సీ అంటాము. ఇది మేజర్గా డెఫినేషన్. ఫస్ట్ పాయింట్కి మనకు తెలుసు, ఎనీ పర్సన్, ఏ పర్సన్కి అయితే ఇన్కమ్ని అసెస్మెంట్ చేస్తాము అంటే ఏంటిది? ఎవ్రీ పర్సన్ హూజ్ ఇన్కమ్ ఇస్ టేకెన్ యాజ్ అసెస్మెంట్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ఆఫ్ ఎనీ ప్రొసీడింగ్ ఆర్ ప్రొవిజన్, ఆ పర్సన్ని అసెస్సీ అంటాము. దీంట్లోనే మనం ఏం చెప్తున్నాం? డిటర్మైనింగ్ ద లాస్, డిటర్మైనింగ్ ద రీఫండ్ అంటున్నాం. అంటే దీన్ని ఏమంటామంటే ఎనీ పర్సన్ ఆఫ్ ది లాస్ సస్టైన్డ్ బై హిమ్. సో ఆ పర్సన్ ద్వారా ఏదైతే లాస్ అనేది సస్టైన్ చేయబడితే, లేకుంటే ఇంకో అదర్ పర్సన్ ద్వారా లాస్ సస్టైన్ చేయబడితే ఈ పర్సన్ని, లేదా ద అమౌంట్ ఆఫ్ రీఫండ్ డ్యూ టు హిమ్. సో ఈ పర్సన్కి ఎంత అమౌంట్ అనేది రీఫండ్ రావాలో ఆ అమౌంట్ డిటర్మైన్ చేస్తామో ఆ పర్సన్ని అసెస్సీ కూడా అంటాం. వీళ్ళని కాకుండా ఎవ్రీ పర్సన్, ఇక్కడ ఎవ్రీ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ ఏ పర్సన్ విల్ బి డీమ్డ్ టు బి అసెస్సీ. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ రిప్రజెంటేటివ్ అసెస్సీని, రిప్రజెంటేటివ్ అసెస్సీని డీమ్డ్ అసెస్సీ అనొచ్చు. సెక్షన్ 160 సబ్ సెక్షన్ 2 ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో సెక్షన్ 160 సబ్ సెక్షన్ 2 ద్వారా ఎవరైతే పర్సన్ని రిప్రజెంటేటివ్ అసెస్సీ చెప్తామో ఆ పర్సన్ని డీమ్డ్ అసెస్సీ అంటాము. సో ఇక్కడ సెక్షన్ 160 సబ్ సెక్షన్ 2లో ఎవరిని రిప్రజెంటేటివ్ అసెస్సీ అంటామంటే, ఒకవేళ నాన్ రెసిడెంట్ ఇండియా ఉన్నాడు, అతనికి సంబంధించిన ఏజెంట్ని రిప్రజెంటేటివ్ అసెస్సీ అంటాము. స్పెషల్ పాయింట్ ఇక్కడ సెక్షన్ 160 ప్రకారము ఎవరైతే పర్సన్ నాన్ రెసిడెంట్ అవుతాడో ఆ పర్సన్ సంబంధించిన ఏజెంట్ని రిప్రజెంటేటివ్ అసెస్సీ అంటాము. అదేవిధంగా ఎవరైతే పర్సన్ మైనర్ కానీ, లునాటిక్ కానీ, అన్సౌండ్ మైండ్, మైనర్, ఈడియట్, ఆ పర్సన్ సంబంధించిన ఇన్కమ్ సంబంధించి ఎవరినైతే ఒక గార్డియన్ కానీ మేనేజర్ కానీ పెడతాడో వీళ్ళ బదులు ఆయా పర్సన్ ఇన్కమ్ రిసీవ్ చేసుకోవడానికి ఆ గార్డియన్ కానీ మేనేజర్ని కానీ రిప్రజెంటేటివ్ అసెస్సీ అంటాము. సో ఎవ్రీ రిప్రజెంటేటివ్ అసెస్సీ షెల్ బి డీమ్డ్ టు బి డీమ్డ్ అసెస్సీ. ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ యాక్ట్ ఎవ్రీ రిప్రజెంటేటివ్ అసెస్సీని డీమ్డ్ అసెస్సీ. ఒకవేళ షార్ట్ క్వశ్చన్ డీమ్డ్ అసెస్సీ అంటే ఎవ్రీ రిప్రజెంటేటివ్ అసెస్సీ షెల్ బి డీమ్డ్ టు బి డీమ్డ్ అసెస్సీ. మరి రిప్రజెంటేటివ్ అసెస్సీ ఎవరు? అకార్డింగ్ టు సెక్షన్ 160 ఎవరైతే నాన్ రెసిడెంట్ ఉంటాడో అతనికి ఏజెంట్ని రిప్రజెంటేటివ్ అసెస్సీ అంటాం. అదేవిధంగా ఎవరైతే మైనర్ కానీ, అన్సౌండ్ మైండ్ కానీ, లునాటిక్ కానీ, ఇడియట్ని అతనికి సంబంధించిన గార్డియన్ ఆర్ మేనేజర్ని రిప్రజెంటేటివ్ అసెస్సీ అంటాము. సో మనకు క్లారిటీ వచ్చింది. రిప్రజెంటేటివ్ అసెస్సీ అంటే ఏంటి, డీమ్డ్ అసెస్సీ అంటే ఏంటి. అదేవిధంగా అసెస్సీ డెఫినేషన్లో 80% అయిపోయింది. ఫస్ట్ ఎనీ పర్సన్ అన్నాం, ఆ పర్సన్కి అసెస్మెంట్ చేస్తామన్నాం. లేకుంటే ఎనీ పర్సన్ యొక్క డిటర్మైనింగ్ ద లాస్ కానీ దానికి సంబంధించిన రిఫండ్ని డ్యూ డిటర్మైన్ చేయడం కానీ అసెస్సీ అన్నాం. రిప్రజెంటేటివ్ అసెస్సీనే డీమ్డ్ అసెస్సీ అంటాం. ఈ డీమ్డ్ అసెస్సీనే ఒక అసెస్సీగా అంటాం. లాస్ట్ పాయింట్ ఏంటి, 4th కేటగిరీలో ఎనీ పర్సన్ హూ ఈస్ డీమ్డ్ టు బి డిఫాల్ట్ ఇన్ అసెస్సీ. సో ఎవరైతే పర్సన్ని డిఫాల్ట్ అంటామో, అసెస్సీ ఇన్ డిఫాల్ట్, ఆ అసెస్సీ ఇన్ డిఫాల్ట్ని కూడా అసెస్సీ అంటాము. అసెస్సీ
who is deemed to be an assessee in default. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటిది, ఎవరిని డిఫాల్ట్ అసెస్సీ అంటాము. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఎవరైతే అసెస్సీ ఉన్నాడో అతను, మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది, పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్. పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్, ఎవరైతే అసెస్సీ అతను అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలో ఆ పర్సన్ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయకుండా ఉంటే వాడిని అసెస్సీ ఇన్ డిఫాల్ట్ అంటాము. ఎవరైతే పర్సన్ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలో అతను సెక్షన్ 218 ప్రకారము, సెక్షన్ 218 ప్రకారము పేమెంట్ ఆఫ్ అడ్వాన్స్ ట్యాక్స్ చేయాలో ఆ పర్సన్ పే చేయకుండా ఉంటే అతన్ని డిఫాల్ట్ అంటాము, అసెస్సీ ఇన్ డిఫాల్ట్ అంటాము. అదేవిధంగా ఏ పర్సన్ వైల్ మేకింగ్ ఎనీ పేమెంట్ టు ఎనదర్ పర్సన్, ఒక పర్సన్ ఇంకో పర్సన్కి పేమెంట్ అనేది చేయాలి, ఈజ్ లయబుల్ టు డిడక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ దేర్ ఆన్ ఎట్ సోర్స్. సో ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్కి సర్టెన్ పేమెంట్ అనేది చేయాలి, దట్ పర్సన్ వైల్ మేకింగ్ ఎనీ పేమెంట్ టు ఎనదర్ పర్సన్. అయితే ఎక్స్ అనేవాడు వైకి పేమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఎక్స్ లయబుల్ టు డిడక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎట్ సోర్స్. ఇతను ఇతని సోర్స్లో ఇతను ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ చేయాలి, కాకపోతే ఇతను డస్ నాట్ డిడక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రమ్ దిస్ సోర్స్. అతను డిడక్ట్ చేయకుండా డిఫాల్ట్ అంటాం. ఒకవేళ డిడక్ట్ చేసి ఎట్ సోర్స్లో ఆ ఇన్కమ్ని ఎంతనో ట్యాక్స్ డిడక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్ ట్రెజరీలో డిపాజిట్ చేయకుండా కూడా ఆ పర్సన్ ట్రీటెడ్ టు బి డిఫాల్ట్ ఫర్ దట్ ఇన్కమ్ ట్యాక్స్. సో అసెస్సీ ఇన్ డిఫాల్ట్ అంటాం. అయితే ఓవరాల్గా మన అసెస్సీ అన్నప్పుడు ఇవన్నీ కలిపితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఆన్సర్. అసెస్సీ ఇన్ డిఫాల్ట్ని అసెస్సీ అంటాం, డీమ్డ్ అసెస్సీ దాన్ని రిప్రజెంటెడ్ అసెస్సీ అంటాం. ఎనీ పర్సన్ who should అసెస్మెంట్ ఆఫ్ హిజ్ ఇన్కమ్ని అసెస్మెంట్ చేస్తాడు అతను అసెస్సీ అంటాం. ఎనీ పర్సన్ యొక్క సంబంధించి డిటర్మైనింగ్ ద లాస్ ఆఫ్ దట్ పర్సన్, డిటర్మైనింగ్ ద రీఫండ్ ఆఫ్ దట్ పర్సన్, వాళ్ళని కూడా అసెస్సీ అంటాము. ఇది టోటల్ అసెస్సీ కాన్సెప్ట్. దీంట్లో మేజర్గా మనకు గుర్తుండే సెక్షన్ ఏంటిది, సెక్షన్ 2 సబ్సెక్షన్ 7 అసెస్సీ. దీంట్లో రిప్రజెంటేటివ్ అసెస్సీ అని ఒక స్పెషల్గా ఇండిపెండెంట్గా అడిగితే సెక్షన్ 160 ప్రకారం రిప్రజెంటేటివ్ అసెస్సీ అంటే మనం 2 టైప్స్ చెప్పాం. ఒకవేళ అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలన్నప్పుడు అతను పే చేయకుండా ఉంటే వాడిని డిఫాల్ట్ అసెస్సీ అంటాం, దాని సెక్షన్ 218. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అసెస్సీ. నెక్స్ట్ టాపిక్ పర్సన్. నెక్స్ట్ టాపిక్ ఏంటి, పర్సన్. ఒకవేళ ఎగ్జామ్లో పర్సన్ అని అడగొచ్చు, లేకుంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అని అడగొచ్చు, లేకుంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అనొచ్చు. ఒకవేళ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అన్నప్పుడు ఇది వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ పర్సన్. బాడీ ఆఫ్ ఇండివిజువల్ అన్నప్పుడు ఇతను పర్సన్లో వన్ ఆఫ్ ది టైప్. ఇప్పుడు పర్సన్ అంటే ఏంటి, అకార్డింగ్ టు సెక్షన్ 2 సబ్సెక్షన్ 31 పర్సన్ ఇంక్లూడ్స్ 1 by 1 గుర్తుంచుకుందాం. పర్సన్ ఇంక్లూడ్స్ యాన్ ఇండివిజువల్ అంటే ఎవరు, ఎనీ హ్యూమన్ బీయింగ్. అండ్ ఇండివిజువల్ని మనం పర్సన్ అనొచ్చు. ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, HUF, ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. థర్డ్ పాయింట్ కంపెనీ. ఫోర్త్ పాయింట్ ఫర్మ్. ఫిఫ్త్ పాయింట్ ఏంటది, అసోసియేషన్ ఆఫ్ పర్సన్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. సిక్స్త్ పాయింట్ లోకల్ అథారిటీ. సెవెంత్ పాయింట్ ఎవ్రీ ఆర్టిఫిషియల్ జురిడికల్ పర్సన్, JURIDICAL, ఎవ్రీ ఆర్టిఫిషియల్ జురిడికల్ పర్సన్. ఈ 7ని పర్సన్గా చెప్తాం మనం. వీళ్ళందరినీ కూడా కలిపి పర్సన్ అంటాం. ఏ పర్సన్ ఇంక్లూడ్స్, ఫస్ట్ పాయింట్ ఎనీ ఇండివిజువల్, సెకండ్ పాయింట్ ఎనీ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, థర్డ్ పాయింట్ ఎనీ కంపెనీ,
Fourth point, a firm. Fifth point, association of persons or body of individuals. Sixth point, local authority. Seventh point, juridical, ఆర్టిఫిషియల్ జురిడికల్ పర్సన్, దాన్ని ఏజేపీ అంటాము, ఆర్టిఫిషియల్ జురిడికల్ పర్సన్. ఇప్పుడు ఇండివిజువల్ అంటే ఏంటి? అండర్ దిస్ యాక్ట్ అకార్డింగ్ టు according to Income Tax Act 1961, individual means any natural person that is a human being. Okay, individual అది అయిపోతుంది. నెక్స్ట్ పాయింట్, ఏ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ, ఎవరైతే లీనియర్లీ డిసెండెంట్, సో ఒక పర్సన్కి లీనియర్గా డిసెండెంటెడ్ ఉంటారో యాన్సెస్టర్ నుంచి, ఆ ఫ్యామిలీ మొత్తం అన్డివైడెడ్ అవుతే ఆ ఫ్యామిలీకి సంబంధించిన కంప్లీట్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ప్రాఫిట్స్ అనేవి జాయింట్ హిందూ ఫ్యామిలీగా ట్రీట్ చేసి ఇవి చార్జబుల్ టు ట్యాక్స్ యాజ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. అంటిల్ అండ్ అండల్ పార్టిషన్ అయ్యే వరకు వీళ్ళని కంటిన్యూషన్. హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అంటే ఆ యొక్క జాయింట్ హిందూ ఫ్యామిలీ పార్టీషన్ అయ్యే వరకు ఆ జాయింట్ హిందూ ఫ్యామిలీని మనం HUF కింద వాళ్ళని ట్యాక్స్ అనేది పర్సన్ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. కంపెనీ సెక్షన్ 217 ప్రకారం కంపెనీ అంటే ఏంటిది? ఇన్కార్పొరేటెడ్ కానీ కార్పొరేటెడ్ కానీ ఎనీ ఆఫ్ ది లాస్ ఆఫ్ ది ఫారెన్ కంట్రీ ఆర్ అవర్ కంట్రీ, అసోసియేషన్ ఆఫ్ ది పర్సన్స్, ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే కంపెనీగా చెప్తాం. సో అండ్ ఇండియన్ కంపెనీ కావచ్చు, ఎనీ బాడీ కార్పొరేట్ ఆర్ ఇన్కార్పొరేట్ ఆర్ ఎనీ అండర్ ద లాస్ ఆఫ్ ఫారెన్ కంట్రీ కావచ్చు, వీటిని కంపెనీ అంటాం. నెక్స్ట్ ఫర్మ్. నీకు ఫర్మ్ అంటే తెలుసు. సో పర్సన్ హూ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు పార్ట్నర్షిప్, వీళ్ళని మనం ఫర్మ్గా కింద ట్రీట్ చేస్తాము. ఆ ఫర్మ్ని కూడా మనం ఒక పర్సన్గా ట్రీట్ చేస్తాము. సో ఆ టోటల్ ఫర్మ్, ఆ ఎంటిటీ కలిపి ఒక ట్యాక్సబుల్ పర్సన్గా ఉంటుంది. అదేవిధంగా అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. సో అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అన్నప్పుడు ఇక్కడ మనం నెక్స్ట్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ నెక్స్ట్ ఒక నిమిషం చూద్దాం. దీనికన్నా ముందు మనం లోకల్ అథారిటీ అన్నాం. లోకల్ అథారిటీ కూడా ఒక పర్సనే. లోకల్ అథారిటీ ఎవరు? సపోజ్ లోకల్ అథారిటీ అంటే ఏందో మన యాక్ట్లో డిఫైన్ చేయలేదు, బట్ మనకు మున్సిపల్ కమిటీస్ కానీ డిస్ట్రిక్ట్ బోర్డ్స్ కానీ పోర్టు కమిషనర్స్ యొక్క బాడీ కానీ వీటన్నిటిని మనం లోకల్ అథారిటీస్ అంటాం. సో దీస్ ఆర్ గవర్నమెంట్ కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ మున్సిపల్ ఆర్ లోకల్ ఫండ్. దీని ద్వారా జరిగే మున్సిపల్ కమిటీ కానీ డిస్ట్రిక్ట్ బోర్డు కానీ బాడీ ఆఫ్ పోర్ట్ కమిషనర్స్, వీటిని లోకల్ అథారిటీ అంటాం. మరి ఆర్టిఫిషియల్ జురిడికల్ పర్సన్ అంటే ఎవరు? మనం డైటీస్ అంటాం. DEITIES డైటీస్. దేవతలు కానీ దేవతా విగ్రహాలు కానీ డైటీస్ కానీ కార్పొరేషన్ బార్ కౌన్సిల్స్ కానీ వీటన్నిటిని కలిపి మనం ఆర్టిఫిషియల్ జురిడికల్ పర్సన్ అంటాము. డైటీస్ కానీ ట్రస్టీస్, ట్రస్ట్ ఉంటాయి కదా, ఆ ట్రస్ట్ని కూడా ఆర్టిఫిషియల్ జురిడికల్ పర్సన్గా అంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పాయింట్, మనం అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అండ్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. ఈ టాపిక్ సంబంధించి బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే కొంతమంది ఇండివిజువల్ పర్సన్స్ కలిపి కొద్దిమంది ఇండివిజువల్స్ కలిపి ఒక బాడీగా ఏర్పడుతుంది, దాన్ని బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటాము. మరి అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే ఏంటిది? ఒక ఇండివిజువల్ ఒక కంపెనీ కానీ, కొంతమంది ఇండివిజువల్ ఒక కంపెనీ కానీ, 1 or 2 కంపెనీ ఒక ఇండివిజువల్ కానీ, ఒక కంపెనీ ఒక ఫర్మ్ కానీ, ఒక ఇండివిజువల్ ఒక ఫర్మ్ కానీ, ఇలా కాంబినేషన్ ఏర్పడేదాన్ని అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటాము. సో ఒక కంపెనీ ఒక ఇండివిజువల్ ఆర్ ఒక ఫర్మ్ ఒక కంపెనీ, ఒక ఫర్మ్ ఒక ఇండివిజువల్, ఇలా ఒక అసోసియేషన్గా ఏర్పడేదాన్ని అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్గా చెప్తాము. దీన్నే అదేవిధంగా ఇండివిజువల్ పర్సన్స్ ఉంటే దీన్ని బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటాము. సో ఈ విధంగా మనం అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే ఏంటిది, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఏంటిది మనం నేర్చుకున్నాం. ఇవన్నీ కలిపి ఈ 7 వెరైటీస్ని కలిపి ఒక పర్సన్ అంటాము. ఆ పర్సనే ఈ పర్సన్ ఎవరైతే డిఫాల్ట్ పర్సన్ అవుతాడో,
ఈ పర్సన్ ఎవరైతే రిప్రజెంటేటివ్ అసెస్సీ అవుతాడో, ఈ పర్సన్ ఎవరైతే అసెస్సీ ఇన్ డిఫాల్ట్ అవుతాడో, ఈ పర్సన్ ఎవరైతే ఇన్కమ్ అనేది అసెస్మెంట్ చేయబడుతుందో, ఈ పర్సన్ సంబంధించిన ఇన్కమ్ అనేది డిటర్మైనింగ్ ద లాస్ ఆఫ్ దట్ పర్సన్ కానీ డిటర్మైనింగ్ ద రీఫండ్ ఆఫ్ దట్ పర్సన్ జరిగితే ఈ అందర్ పర్సన్స్ని మనం అసెస్సీ అంటాము. టోటల్గా పర్సన్ అంటే సెక్షన్ 2 సబ్సెక్షన్ 31, అసెస్సీ అంటే సెక్షన్ 2 సబ్సెక్షన్ 7. సో ఈ విధంగా మనం ఇంపార్టెంట్ టాపిక్స్ వైజ్ మనం చూస్తే అసెస్సీ అనేది ఒక ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్. అదేవిధంగా మనం ప్రీవియస్ ఇయర్ అండ్ అసెస్మెంట్ ఇయర్స్ అనేవి కూడా 2 ఇంపార్టెంట్ షార్ట్ క్వశ్చన్స్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసాం.